ఓం శ్రీ గురుభ్యో నమః. ఆత్మజ్ఞాన జిజ్ఞాసులందరికీ నమస్కారము. ఈరోజు మనము ప్రతినిత్యము చేయవలసిన దైవ ప్రార్థనను తెలుసుకుందాము. హే కరుణామూర్తి యగువో సర్వేశ్వర, మా చిత్తము సర్వకాల సర్వావస్థల యందును నీ పాదార విందముల యందు లగ్నమై అచంచలమైన భక్తితో కూడి ఉండునట్లు అనుగ్రహింపుము. పరమదయానిధి, ప్రాతకాలమున నిద్రలేచినది మొదలు మరలా పరుండు వరకు మా మనోవాక్కాయములచే మా వలన ఎవరికినీ అపకారం కలగకుండునట్లు ఇతర ప్రాణికోట్లకు ఉపకారం చేయులాగను సద్బుద్ధిని దయచేయము. సచ్చిదానందమూర్తి, నిర్మలాత్మ, మా అంతఃకరణం నందు ఎన్నడును ఏ విధమైన దుష్ట సంకల్పము కానీ, విషయ వాసన కానీ, అజ్ఞాన వృత్తి కానీ కలగకుండునట్లు దయతో అనుగ్రహింపుము. వేదాంత వేద్య, అభయస్వరూప, మా యందు భక్తి, జ్ఞాన, వైరాగ్య బీజములు అంకురించి శీఘ్రముగా ప్రవృద్ధములగునట్లు ఆశీర్వదింపుము. మరియు ఈ జన్మనందే కడతేరి నీ సాన్నిధ్యమున కేతించుటకు వలసిన శక్తి సామర్థ్యములను కరుణతో నొసంగుము. దేవా, నీవు భక్తవత్సలుడవు, దీనుల పాలిట కల్పవృక్షమువు. నీవు తప్ప నాకింకెవరు దిక్కు? నిన్ను ఆశ్రయించి తిని. అసత్తు నుండి సత్తునకు కొనిపొమ్ము, తమస్సు నుండి జ్యోతిలోనికి తీసుకొని పొమ్ము. మృత్యువు నుండి అమృతత్వమును పొందింపచేయుము. ఇదే మా వినతి, అనుగ్రహింపుము, నీ దరి చేర్చుకొనుము. పాహిమాం 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 పాహి. ఓం తస్సత్. ఈ ప్రార్థనను ఎవరు ప్రతిదినము నియమము తప్పక ఉదయము నిద్రలేచినప్పుడును, రాత్రి పరుండబోనప్పుడును మనస్ఫూర్తిగా పఠించుదురో అట్టి వారికి జీవితమునందు ఎలాంటి దోషములను కలగకుండుటయే కాక భగవంతుని యొక్క అనుగ్రహమునకు వారు పాత్రులగుదురు. తెలుసుకున్నాం కదా ప్రతినిత్యము చేయు ప్రార్థనను. మనం కూడా ఈ ప్రార్థనను పఠిద్దామని ఆశిస్తూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. మరలా మరి ఒక అంశంతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.